ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ వేర్వేరు అంశాలని మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తామని తెలిపారు. డీలిమిటేషన్ కు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలన్నారు. డీలిమిటేషన్ పై జాతీయ ఏకాభిప్రాయం అవసరమని పేర్కొన్నారు. అన్ని పార్టీలతో చర్చించాలని, పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనమే ముఖ్యమన్నారు. బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగొచ్చు, కానీ దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ వేర్వేరు అంశాలని మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తామని తెలిపారు. డీలిమిటేషన్ కు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలన్నారు. డీలిమిటేషన్ పై జాతీయ ఏకాభిప్రాయం అవసరమని పేర్కొన్నారు. అన్ని పార్టీలతో చర్చించాలని, పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనం ముఖ్యమన్నారు. బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగొచ్చు, కానీ దీర్ఘకాలంలో దేశానికి నష్టమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అటు సీఎం రేవంత్ రెడ్డి అటు లేఖ రాయడం జరిగింది. ప్రధానమైనటువంటి అంశాలు చూస్తే మాత్రం ఒకటి డీలిమిటేషన్ కి సంబంధించిన అంశం కావచ్చు, దాంతో పాటుగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన లేఖ రాయడం జరిగింది. మహిళా కోటను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తామని కూడా తెలపడం జరిగింది. దాంతో పాటుగా డీలిమిటేషన్ కు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలన్నారు. డీలిమిటేషన్ పై జాతీయ ఏకాభిప్రాయం అవసరం అని కూడా పేర్కొనడం జరిగింది. అన్ని పార్టీలతో చర్చించాలని, పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలు ముఖ్యమన్నారు. బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగచ్చు, కానీ దీర్ఘకాలంలో దేశానికి నష్టం అని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ లేఖలో పేర్కొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ ఏదైతే డీలిమిటేషన్ కి సంబంధించి ప్రధానమైనటువంటి అంశం ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. ఏదైతే ఉత్తర భారతదేశానికి సంబంధించి చూస్తే మాత్రం కొంత ఏదైతే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే మాత్రం కొంత అక్కడ అధికంగా మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ సీట్లు పెరిగినా కూడా ఇక్కడ ఏదైతే జనాభా ప్రాతిపదికన చేసినా కూడా కొంత తక్కువగా డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన కాకుండా ఏదైతే అబ్దుల ప్రాతిపదికన జరపాలనేది కూడా ఉత్తర భారతదేశం సంబంధించిన నాయకులు కూడా గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటుగా ప్రధానంగా మరొక అంశము మహిళా రిజర్వేషన్లకు సంబంధించి వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తామంటూ కూడా తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కూడా పార్లమెంట్ సమావేశాలు ప్రత్యేకంగా ఏదైతే నిర్వహించబోతున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా డీలిమిటేషన్ కి సంబంధించిన అంశం పైననే కొంత ఏకాభిప్రాయం రావాల్సినటువంటి అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ అన్ని కూడా దాదాపుగా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఏదైతే అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ లేఖలో పేర్కొన్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా ఏదైతే కనిపిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష భేటీ నిర్వహించాలి, దీనిపైన మరింత లోతైనటువంటి విశ్లేషణ జరపాలనేది కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి రాసినటువంటి లేఖకు సంబంధించి కూడా అటు ప్రధానమంత్రి ఎలా స్పందిస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈ ఏదైతే డీలిమిటేషన్ కి సంబంధించి కొంత ఏదైతే కాంగ్రెస్ పార్టీ కొంత వ్యతిరేకంగా వివరిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేసిన తర్వాతనే దీన్ని ప్రవేశపెట్టాలనేది కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరోపక్క ఏదైతే ఈ డీలిమిటేషన్ ద్వారా తాత్కాలికంగా అటు ఏదైతే బీజేపీ పార్టీకి లాభం జరిగినా కూడా దీర్ఘకాలికంగా దేశానికి చాలా నష్టం చేకూర్చే విధంగా ఉందంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద ఏదైతే డీలిమిటేషన్ కి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కూడా చూస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాసినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా
కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.